విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పైడం అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. హత్య చేసి బంగారు నగలు అపహరించుంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. వస్తువులన్నీ ఇప్పుడు వేసుకోదు. ఈ 5 రోజులు పెట్టి ఒక వస్తువులు వేసుకొని మెడలో వేసి తిరుగుతుంది. చెవిలోనూ అయితే ఇప్పుడు ఉంటాయి. అవి బయట పడుకుంటుంది కానీ ఇప్పుడు తీయడం లేదు. అయితే ఇప్పుడు 5 రోజులు పెట్టి మాత్రం వస్తువు వేసుకొని తిరుగుతుంది. మార్నింగ్ ఏంటంటే మా అబ్బాయి ఏటనే వేడి నీళ్ళు పెట్టడానికి ఈ రూమ్లో పెడతాం. ఎప్పుడైనా అలాగే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏంటని చెప్పేసి ఎంత కొడుతున్నాడు, లేగలేదు. నాన్నని పిలిచాడు. ఈలో నేను వెళ్ళాను. ఇంకా అందరూ అలా ఎంటర్ అయిపోయి బాగా ఏడుతుంటే నేను వస్తువులు కొంచెం గమనించలేదు. ఈలోకి వచ్చేసి ఆడవాళ్ళందరూ చేరిపోయిన తర్వాత ఈ చెవులు లేవు అని చెప్తారు. అప్పుడు మెల్లని చెప్పేసి మా ఆవిడ అందరూ మొత్తం మెల్లని చదువుతారు. ఇంకేం లేదు. అది జరిగిన విషయం. నాకేంటంటే అనుమానంగా ఉందని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.